హాయ్ అందరికీ. ఈరోజు మనం ఎన్యుమరేషన్ ఫామ్ అంటే ఓటర్ ఐడి ద్వారా మనకు ఓటర్ ఆఫీసర్ నుంచి వచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్లింగ్ అయితే వచ్చింది కదా. ఆ అప్లికేషన్ మనం మన బిఎల్లో సబ్మిట్ చేశారా లేదా అని మనం ఎలా చూసుకోవాలో వీడియోలో డీటెయిల్గా చూసుకుందాం. దానికోసం మనం ఓటర్ ఐడి అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత మనం ఇక్కడ సైన్ అప్ అయిన మొబైల్ నెంబర్తోని లాగిన్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, నేను సైన్ అప్ అయ్యాను ఆల్రెడీ. సో నేను లాగిన్ అయితే అవుతున్నాను. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఓటర్ నుంచి లైక్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి మనకైతే ఇది సర్వే అంటే ఎస్ఐఆర్ ఫామ్ సర్వే అయినది చేయడం జరుగుతుంది. సో దానికోసమే మన డిఎల్లో మన ఎస్ఐఆర్ ఫామ్ ని మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేశారా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ లైక్ మనం అది ఆన్లైన్ ఫిల్లింగ్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనం స్టేట్ సెలెక్ట్ చేసుకొని మన ఓటర్ ఐడి అన్నది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. అంటే మన ఫామ్ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయిందంట. ఎస్ఐఆర్ మనం ఫిల్ చేసి ఇచ్చిన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. ఇలా మీకు రాకపోతే మీది పెండింగ్ అని వస్తే, లేకపోతే ఫిల్ యువర్ ఎస్ఐఆర్ ఫామ్ అని వస్తే మీరు మాత్రం మీ బిఎల్ఓని అయితే కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఈ ఫామ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, లేదా వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంత మెంబర్స్ అయితే ఉంటారో వాళ్ళందరిది ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఆర్ ఎస్ఐఆర్ ఫామ్ అన్నది ఆన్లైన్ సబ్మిషన్ అయిందా లేదా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2-3 మెంబర్స్ ది అయితే ఓటర్ ఐడి ఇచ్చి చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా ఇంటి నుంచే మీ బిఎల్లో మీ డీటెయిల్స్ ఆన్లైన్ చేశారా లేదా అనేది వివరాలు డీటెయిల్ గా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చూసుకొని మీ కన్సర్న్ బిఎల్ఓని కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ కానీ యాడ్ కాకపోతే. Thank you for watching this video.